ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయా? ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టా. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్నున్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? నాగమణి, 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 నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. రాలేదు. 2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది. అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు. జీతం 3,000. అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం. తప్పకుండా వెళ్ళిపోదాం. కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌను కుట్టాను. నువ్వు నా కోసం ఒకసారి ఆ గౌను వేసుకోవా? గౌనా? చిచ్చి, నాకు సిగ్గు బాబు. మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే. ఒక్కసారి నా కోసం ఈ గౌను వేసుకోవు? అప్సరసలాగా ఉన్నావు. నేను అనుకున్నట్టు నీకు జమచచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపోవు. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడకు. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలల హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌను వేసుకొస్తా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది.
భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసుతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా ఒంటరిగా ఉంటా